జరిగింది? ఒక ఘోరమైన కలి స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది, ఏం జరిగిందో ఒక్కసారి అదే 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. అదే 12వ అధ్యాయం 12వ వచనం, అదే 12వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. నేను ఐగుప్తీ దేశమందు సంచరించి ఐగుప్తీ దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతినంతటినీ హతము చేసి ఐగుప్తీ దేశములో నుండి ఐగుప్తీ దేవతలందరికీ నేను తీర్పు తీర్చేదని బాగా వినాలి. ఆ రాత్రి దేవుడు ఏం చేస్తాడట? దేశం మీద సంచరిస్తాడట. మీకు ఆ మాట ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రికి దేవుడు మన ఊరు మీద సంచరిస్తున్నాడంటే మీకు ఎలా ఉంటుందండి? రాత్రికి దేవుడు సంచరించడమే కాదు, మరణదూత కూడా మన ఊరి మీద రాత్రికి సంచరించబోతుందంటే ఎలా ఉంటుంది? ఇంకా విషయం చెప్పనా, దేవుడు సంచరించడమే కాదు, ఇంటికి ఒక శవాన్ని లేపేస్తాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? మీకు అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకే వారంలో ఈదులో 4 చచ్చిపోయారు అనుకోండి, ఆ ఈదులో వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ట్యాంక్స్ వచ్చేస్తుంది ఒక్కొక్కరికి. ఊర్లో ఒకేసారి 10 మంది చనిపోయారు అనుకోండి, ఊరు ఎలా ఉంటుంది చెప్పండి? కంగారు అయిపోతుంది. లైన్గా ఊరికొకరు కాదు, ఇంటికొకరు చనిపోవడం ప్రారంభమవుతుంది. ఏం చేస్తారు చెప్పండి? ఈదులో పెద్ద దూపం వేసి ఎవడని పిలుస్తారు. మీరు కంగారు అయిపోతారంటే ఏం జరుగుతుంది, మనుషులు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకని కానీ ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి, దేవుడు ఊరి మీద సంచరిస్తున్నాడు, మరణదూత సంచరిస్తుంది, అందుకే మనుషులు చనిపోతున్నారన్న వార్త వినబడినప్పుడు ఎలా ఉంటుందండి ఆ సౌండ్? ఐగుప్తికి అదే చెప్పమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? మోసే అహరోన్లారా మీరు రండి, మీరు ఏం చెప్తారంటే, ఈ రాత్రి నేను సంచరించబోతున్నాను, సంచరించి నేను ఏం చేయబోతున్నానంటే దేవతలకి తీర్పు తీర్చబోతున్నాను. ఎవరికట? దేవతలకి. ఏ దేవతలకి? ఐగుప్తీ దేవతలకి తీర్పు తీర్చబోతున్నాడు. నేను అడుగుతున్నాను, ఐగుప్తీ దేవతలకు తీర్పు తీర్చడం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది, నేను తప్ప చెప్పండి వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేనప్పుడు మరి ఇంకా దేవతలు ఎవరో ఉన్నట్టు, ఆ దేవతలకు ఏదో దేవుడు తీర్పు తీర్చుతున్నట్టు ఆ వచనాలేంటి? నా మాట అర్థమైందో లేదో? నేను తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు అన్నప్పుడు నేను దేవతలకు తీర్పు తీరుస్తాను అంటున్నాడంటే వాళ్ళు ఉన్నట్టా లేనట్టా? నా మాటలు అర్థం, ఉన్నట్టా లేనట్టా? నేను తీర్పు తీరుస్తానంటున్నాడంటే ఉన్నట్టేగా. మరి బైబిల్ ఏమనుంది? నేను తప్ప చెప్పండి వేరొక దేవుడు లేడని. నేను తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు చెప్పినప్పుడు మరి దేవతలు ఎలా వచ్చాయి? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఎవడో ఒకడు పనికిమాలలో ఉంటారు కదండి సభల్లో, ఆ పనికిమాలలో నిలబడి రాయ్ సభ నేను సంగతి తేలుతాను అన్నాను అనుకోండి, అలా ఏలు జీవించి ఇన్ని ఎవడనో తిడుతున్నాడని అర్థం. ఎవడో లేకపోయినా నేను ఇలా ఏలు జీవించి అవునేరా నీ సంగతి చూస్తాను అనుకోండి, అక్కడ ఎవడు లేడు, అక్కడ ఎవడు లేకపోయినా నీ సంగతి చూస్తానంటే ఇప్పుడు మీరు నన్ను ఏమంటారు చెప్పండి? పాపం మీనికి ఏదో అయిపోయింది, ఎక్కడో దిక్కుని జాయిన్ చేయండి పాపం అనుకుంటారా అనుకోరా? నేను గాల్లోకి ఒకడు వేపు చూపించి మాట్లాడుతానంటే ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారు చెప్పండి? ఈయనకి ఏదో అయింది అనుకుంటారుగా. నేను ఒకరిని చూసి తిడుతున్నానంటే అక్కడ ఎవడో ఉండాలి. ఎవరు లేకుండా నేను ఒకరిని తిడితే నీ సంగతి చూస్తాను అన్నానంటే, ఎవరు లేనప్పుడు నీ సంగతి చూస్తానంటే ఆ మాటకు అర్థం ఉందా? లేదు. ఇప్పుడు నేను నీ సంగతి చూస్తానంటే అక్కడ ఎవడో ఉండాలి. ఈ లాజిక్ మీకు అర్థమైతే, ఈ రాత్రికి దేవతల సంగతి చూస్తానన్నాడంటే దేవతలు ఉన్నట్టా లేనట్టా? ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళుగా ఉన్నారు కానీ దేవుళ్ళు కాదు. దేవతలుగా ఉన్నారు, దేవతలు కాదు. అదేంటి? వాడు దేవత కాదా? దేవుళ్ళు కాదంటే ఐగుప్తీయులు ఉన్నవి దేవుళ్ళు కాదు, ఐగుప్తీయులు ఉన్నవి దేవతలు కాదు. మరి ఎవరు మరి దేవుళ్ళని పిలవబడతానంటే వాడు దయ్యాల మోకతో ఉన్నారు. అంటే ఐగుప్తిలో దేవతలుగా కొనియాడబడుతున్నది దయ్యాలా? దయ్యాలే. అదేంటండి అలా ఎలా చెప్పగలరంటే, దయ్యంగా వస్తే మనుషులు మొక్కుతారా? ఎన్టీ రామారావు గారు తెలుసుగా, సీనియర్ ఎన్టీ రామారావు గారు. ఆ పెద్దోళ్ళు తెలుస్తుంది. వాళ్ళ రాజకీయ ప్రసంగాల్లో ఆయన రాజకీయ ప్రసంగం చేస్తూ చమత్కారంగా ఒక ఉదాహరణ ఎత్తాడు. ఏమనంటే, ఆ టైంలో ఆయన పార్టీని మొక్కలు చెక్కలు చేస్తున్నారు, ఆ టైంలో ఆయన ప్రసంగులు ఎత్తుకున్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఆయన ఏమంటాడంటే, దొంగే జనాల్లో కలిసిపోయి అన్నాడట,
అక్కడ ఉన్నాడు దొంగ అన్నాడు. దొంగోడే జనాల్లో కలిసిపోయి అడుగో దొంగ అంటే ఇక దొంగ ఎవడండి? దయ్యం ఎలా వచ్చిందో తెలుసా? నేను దయ్యాన్నని రాలేదట, మరి ఐగుప్తిలో దేవతలుగా దేవుళ్ళుగా తెస్తేసి కూర్చుంది. దేవుడు అన్నాడు, మోసే అహరోనులారా ఫరోకు చెప్పండి, నాకు రగడ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, బాగా వినాలి ఐగుప్తి ప్రజలు, నాకు గొడవ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే నాకు ఫరోతో కాదు ఇబ్బంది, నాకు ప్రజలతో కాదు ఇబ్బంది, అసలు వీళ్ళందరినీ ఇలా తయారు చేసిన ఆ పతనమైపోయిన మోక సాతాన మోకను చూసారా, ఆ దయ్యంగుడితో గొడవ అన్నాడు. ఐగుప్తిలో విష సంస్కృతి పెరిగిపోయింది. అంటే పొరుగువాడి సంసారాన్ని గౌరవించుకోలేని విష సంస్కృతి పెరిగిపోయింది. వాడి భార్యని ఈడు లాక్కుంటాడు, ఈడు భార్యని ఆడు లాక్కుంటాడు, ఈడు భార్య ఆడు భార్య ఈడు, అంటే ఒక విష సంస్కృతి. అప్పటికి ఐగుప్తి అధికారికి ఎంతో మంది భార్యలున్నా శారంను ఎత్తుకుపోయాడంటే మీకు ఐగుప్తి ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి. ఇశ్రాయేల్ని బయటికి పిలిచిన తర్వాత ఇశ్రాయేల్ని అబద్ధం ఆడొద్దు అన్నాడంటే ఐగుప్తిలో అబద్ధమాడినా ఎవరు ఏమి అనరు, దొంగతనాలు పెద్దగా పట్టించుకోరు. అంటే ఐగుప్తి ఎలా ఉందో తెలుసా? రెడ్ లైట్ ఏరియాకి బాబులా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. పాపానికి పెట్టింది పేరు. అంటే ఎంత డబ్బుందో, ఎంత విశాలమైన జీవితం ఉందో అంత పాపం ఉంది. ఎందుకనే ఇలా తయారయ్యారంటే అక్కడ దేవతలను మొక్కుతున్నారు కనుక అలా తయారయ్యారు. అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు, ప్రజల్లో ముందు మార్పు రావాలి అంటే వీళ్ళని మబ్బి పెడుతున్నా ఈ దయ్యాల సంగతి చూడాలనుకున్నాడు. ఏం చేస్తారు ఆ దయ్యాలంటే, ఆ దురాత్మలు లేదా ఆ యొక్క దేవతలు ఏం చేస్తున్నారు ప్రజలంటే, ప్రజల్ని మబ్బి పెడుతున్నారు, రేపుతున్నారు. అదేంటండి, అలాంటి దేవతల్ని ఆకారాలు ముక్తే ప్రజలు అలా తయారవుతారంటే ఎందుకు తయారవరు? నేను అడుగుతున్నాను, ఒక ఉదాహరణ అడుగుతాను, చెప్పండి. దేవుడి పేరు మీద సారా పంచుతున్నారంటే నేను అడుగుతాను, ఆ దేవుడి పేరు మీద సారా పంచుతున్నారంటే అక్కడ ఉన్నది దేవుడు అంటారా, దేవుడు ముసుగులో ఉన్నది దయ్యం అంటారా? చెప్పండి. దయ్యం. దేవుడి పేరు మీద ఆడవారిని తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలే కాదు, నిలువుగా అంటే వాళ్ళకి నూనె పోగు కూడా లేకుండా వాళ్ళకి టవల్ కట్టి ఒకేసారి టవల్ ఇప్పించి, మీ వెస్ట్ గోదావరిలోనే దేవుడి పేరు మీద ఘోరంగా ఆడవారితో కామతురతన జరిగించి నృత్యాలు చేస్తున్నారంటే నేను అడుగుతున్నాను, ఆ బొమ్మ వెనకాల ఉన్నది దేవుడు అంటారా దెయ్యం అంటారా? చెప్పండి. ఒక విచిత్రం చెప్పిన, దేవుడికి గంజాయి పంచుతారు తెలుసా? దేవుడికి గంజాయి ఏంటండి? దేవుడికి గంజాయి, దేవుడికి గుడుంబ, దేవుడి పేరు మీద మేళాలు, దేవుడి పేరు మీద భోగం మేళాలు, దేవుడి పేరు మీద ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, దేవుడి పేరు మీద ఇజ్రాలు అంటే ఆడమగ కానాలతో డ్యాన్స్ నడుతున్నాను. ఇలాంటి విష సంస్కృతి చిన్న పిల్లలకు కూడా చూపిస్తున్నారంటే దేవుడుంటే ఇలాంటి పనులు చేయిస్తాడా? దేవుడి పేరు మీద దయ్యం ఉంటే చేయిస్తాడా? చెప్పండి. దీనికి బాబులా జరుగుతున్నాయి ఐగుప్తిలో విష సంస్కృతి పెరిగిపోయింది. అంటే ఎలా పెరిగిపోయింది? అన్ని దేవుళ్ళ పేరు మీదే జరుగుతున్నాయి. మేళాలు దేవుళ్ళ పేరు మీదే, మత్తు దేవుడి పేరు మీదే, బలులు దేవుడి పేరు మీదే, చంటి పిల్లల్ని చంపడం దేవుడి పేరు మీదే. ఎందుకురా చంటి పిల్లల్ని చంపుతున్నారంటే ఐగుప్తిలో ఫిలాసఫీ ఏంటో తెలుసా? ఎందుకు చిన్న పిల్లల్ని చంపుతున్నారంటే పంటలు బాగా పండాలంటే ఎవరిని చంపాలంట? పిల్లల్ని చంపాలంట. ఐగుప్తిలో పిల్లల్ని చెప్తారు ఏంటంటే అలాంటివి, అంటే ఆకారాలను మొక్కితే ఇలాంటి పనులు చేస్తారంటే బేసిక్గా చేస్తారు. ఆకారాలను మొక్కితే ఇలాంటి పనులు, నిజ దేవుడు తెలియకపోతే దేనికి పడితే దానికి మొక్కితే, ఏది పడితే అది నమ్మితే, నిజ దేవుడు అక్కడ లేకపోతే నీతో దయ్యం చేయించే పనులు ఎలా ఉంటాయో తెలుసా? సాటి మనిషి అంతం కోరుకుంటావు. ఉదాహరణ చెప్తాను వినండి. రాజకీయ పార్టీలు, కొన్ని పార్టీలు పేర్లు అడగండి, రాజకీయ పార్టీలు కొన్ని పార్టీలు గెలవాలని యవనస్తుల్ని బలివ్వడానికి కూడా వెనకాడని రాజకీయ పార్టీలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? హైదరాబాద్ మూసీ నదిలో వయసు వచ్చిన పిల్లల్ని లంకి బిందులు దొరుకుతాయని చంపేశారంటే ఆ వార్తను నమ్మగలరా? నిన్నగాక మొన్న లక్నో, నిన్నగాక మొన్న మన ప్రధానమంత్రి గారి ప్రాంతం, నిన్నగాక మొన్న ఒక వయసులో ఉన్న ఆడపిల్లను చంపి
12 మేకులు అరికాలకి వేశారు. నమ్మగలరా? ఇప్పటి వరకు ఎందుకు, ఇప్పటికే ఈ రోజుకి ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మన ఏజెన్సీకి సువార్తలకు వెళ్తారు. ఇప్పటికే లోపలికి వెళ్తే దేవతలకి మనుషుల్ని బలేస్తున్నారంటే నమ్మగలరా? నిజ దేవుడు తెలియకపోతే మనుషుడు ఏం చేస్తాడంటే సాటి మనిషే చెప్పండి బలేస్తాడు దేవుడి పేరు మీద. ఉదాహరణ చెప్తాను వినండి. దేశంలో 2వ మహిళకు ఉరిశిక్ష అమలు చేసింది మొన్న కేరళ కోర్టు అనుకుంటా. దేశంలో 2వ మహిళ కేరళ కోర్టు ఏం చేసింది? ఆమెకి జడ్జిమెంట్ ఇచ్చింది. అమ్మాయికి ఏం చేస్తుంది? అమ్మాయి ప్రియుడికి పురుగులు మందు కలిపింది డ్రింక్ లో. సొంత ప్రియుడికి, ప్రేమించిన అబ్బాయికి డ్రింకులు అంటే తాగే డ్రింక్ ఏదైతుందో ఆ మజా డ్రింక్ లో ఆ అమ్మాయి ఏం కలిపింది? పురుగుల మందు కలిపింది. ఎందుకు ఇలాంటి పని చేసావంటే ఆ అమ్మాయి చదివేంటి చెప్పనా? గ్రూప్ 1 చదువుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 చదువుతుందంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో గ్రూప్ చదువుతుంది. గ్రూప్ 1 లో ఎవరుంటారు చెప్పండి? ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఐఏఎస్ ఐపీఎస్ చదివే అమ్మాయి ఒక అబ్బాయిని ఎందుకు చంపేసిందో తెలుసా? మూఢనమ్మకం కోసం చంపిందంటే మీరు నమ్మగలరా? ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి. కొన్ని సంవత్సరాలు ఆయన ప్రేమించుకుంది. ఈ తిరిగినప్పుడు మోజు పోద్దగా, మోజు పార్కులంతా అక్కడెక్కడ తిరిగిన తర్వాత ఆ మోజు పోయింది. ఎవరో మైండ్ వాష్ చేశారు. ఈ అమ్మాయికి చెప్పారు, ఆ గాలిగాని వేసుకుంటే నీకు ఏం కలిసి వస్తుంది? నీకు మంచి ఆర్మీ ఆఫీసర్ సంబంధం వచ్చిందన్నారు. ఆ అమ్మాయి ఆఫీసరు గ్రూప్ 1, ఆఫీసరు గ్రూప్స్ కొట్టాలనుకుంటుంది, ఆఫీసరు మ్యాచ్ అవుద్ది, సొసైటీలో లగ్జరీగా బతకొచ్చు. లెక్కలు మార్చింది. ఈయన అడుగుతున్నాను, సగానికి సగం అందరు అమ్మాయిలు అంటలేదు, సగానికి సగం ఇలాంటి గాడిదలు సొసైటీలో లేరు చెప్పండి. ప్రేమ ఒకడితో పెళ్ళొకడితో, ప్రేమ ఒకడితో పెళ్ళొకడితో, అందరు కాదు కొంతమంది ప్రేమ ఒకడితో పెళ్ళొకడితో నడుతున్న ప్రాణాలు పోతున్నాయి చాలా మందివి. ఎందుకు చంపేవే ఆ పిల్లని అడిగితే స్టేట్మెంట్లో చెప్పింది, వాళ్ళు బాగా ట్రెడిషనల్గా మూఢనమ్మకాలు ఎక్కువంట. ఆ ఇంటికి వాళ్ళ పెద్దలు, చిన్నలు, వాళ్ళ బాబాయిలు, మామీలందరూ, ఈ అమ్మాయి కూడా మూఢనమ్మకాలు బాగా నమ్ముతుందట. ఆ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ల్యాప్టాప్ పట్టుకుని వచ్చేసాడు వాళ్ళ ఇంటికి. ఈ మధ్యకాలంలో జ్యోతిష్యం ల్యాప్టాప్లో కూడా చూసి చెప్పేస్తున్నారు. చెప్పండి, మీది ఏ రాశి? మీద సింహరాశి, మంగళవారం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. ఎంత సిగ్గులేదో! ఇటు జ్యోతిష్యం ల్యాప్టాప్లో చూసి చెప్పేస్తున్నారు. జ్యోతిష్యం ఇలా లైవ్ వెళ్తుందా? ఈ లైవ్ షాట్లో ఎంతమందో జ్యోతిష్యం చెప్పబడును సంప్రదించవలసిన సెల్ నెంబర్ ... ఎంత సిగ్గులేదు వీళ్ళకి. ఆడు చెప్పాడు, వీళ్ళు వినేడు. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు లేదో, హీరోయిన్లు చెప్పించుకుంటున్నారు జ్యోతిష్యాలు. హీరోయిన్లు నెక్స్ట్ సినిమా నాకు హిట్ అవుద్దా పట్టవుద్దా అంటే శ్మశానానికి పోతా రెడీగా ఉండని చెప్పాలి. హీరోలు పూజలు జ్యోతిష్యాలు నడుతున్నారు. జ్యోతిష్యం ఒక బూటకం. ఇవి నమ్మేది ఎవరు చెప్పినా డాక్టర్లు నమ్ముతున్నారు, యాక్టర్లు నమ్ముతున్నారు, గ్రూప్ 1 చదివే వాళ్ళు నమ్ముతారు. ఆ గ్రూప్ 1 చదివే ఆ జాబితాలు ఈ అమ్మాయి ఒకరిదే. ఆ అమ్మాయికి చెప్పాడట ఆ జ్యోతిష్యుడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో నువ్వు ఎప్పుడైతే ఎవరినైతే మొట్టమొదటిగా పెళ్లి చేసుకుంటావో ఆ మొట్టమొదటి చేసుకున్న నీ భర్త నీ దోషము వలన చచ్చిపోతాడు అన్నాడు. అమ్మాయికి ఏమో ఆర్మీ సంబంధం నచ్చింది. తీరా జ్యోతిష్యంలో చూస్తే జాతకం ప్రకారం ఆ అబ్బాయిని చేసుకుంటే, ఆర్మీ ఆఫీసర్ని చేసుకుంటే జాతకం ప్రకారం ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు చనిపోతాడు కనుక ఆయన చనిపోకూడదు, పెళ్ళవ్వాలి అంటే అప్పుడు ఆ అమ్మాయి అందట, నాకు ఆయనే కావాలంటే ఆయన కాదే, ఆయన చేసుకుంటే చచ్చిపోతామంట కదా, నీకు దోషం ఉందనగానే మరి ఎలాగనగానే తీవ్రంగా ఆలోచించింది. ఆ జ్యోతిష్యుడికి తన పేరెంట్స్కి చెప్పింది, ఆడేమీ సావడు, ఆ ఆఫీసర్కి ఏమీ కాదు, మీరు ముహూర్తాలు రెడీ చేయండి, ఆయనకి ఏ దోషం ఉండదు, నేను అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుంటా. అంటే ఎలా చేసుకుంటావంటే, ఏంటి ముహూర్తాలను ఎదిరించగలవని అడిగితే అప్పుడు అందట, నా దగ్గర ఒక ఐడియా ఉంది, జీవితాన్ని మార్చేద్దాం. ఏముంది ఐడియా అంటే, ఈ తమ్ముడికి ఫోన్ చేసింది, రారా చిట్టుకన్నా అని. మీడికేం తెలుసు, వెళ్ళిపోయాడు అమాయకంగా. వెళ్ళిపోయినట్టునే, దాహంతో ఉన్నావా అన్నది. ఉన్నాడు. మంచిగానే మంచి చూసి బాగానే ఇచ్చింది. రా, ఇంక నేను ఏమనుకుంటున్నానంటే, ఇంకా మనల్ని ఎవరు విడదీయలేరు, మన ప్రగాఢమైన ప్రేమను మనం ఎవరు విడదీయకూడదు కనుక మనం ఏం చేద్దామంటే ఒక టెంపుల్కి పోయి రహస్యంగా మనం పెళ్లి చేసుకుందాం.
రహస్యంగా వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, తాళి కట్టించుకుంది, ఇంటికి తీసుకొచ్చింది. ఆ ఫస్ట్ నైట్ కార్యక్రమం ఇంట్లోనే పెట్టింది. ఆ కార్యక్రమం జరుగుతున్న టైంలో సరిగ్గా అబ్బాయికి పురుగుల మందు కలిపి ఇచ్చేసింది. ఎందుకు చంపేసో పిల్ల అమ్మాయిని ప్రేమించడం అని అడిగితే అప్పుడు అమ్మాయి స్టేట్మెంట్లు ఇచ్చిన రికార్డ్ ఏంటో తెలుసా? నా దోషం పోవాలంటే మొదటి భర్త చచ్చిపోవాలి కనుక ఆ మొదటి భర్తగా ప్రేమికుడిని చంపేశాను. ఆర్మీ ఆఫీసర్ని చేసుకోవడానికి ప్రేమించినోడికి పురుగుల మందు ఇచ్చేసింది. చూడండి, ఏమి నమ్మిందండి ఈ అమ్మాయి? ఏమి నమ్మింది అమ్మాయి అంటే మూఢనమ్మకం. అడుగుతున్నాను, గ్రూప్ 1 చదివిన వాళ్ళు నమ్ముతున్నారు, ఆఫీసర్లు నమ్ముతున్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నమ్ముతున్నారు, బీటెక్ ఎంటెక్ చదివే స్టూడెంట్స్ నమ్ముతున్నారు, సైన్స్ స్టూడెంట్స్ కూడా ఇలాంటివి నమ్ముతున్నారు. ఎందుకు చెప్పనా? ఎందుకు నమ్ముతారంటే మీరు రాసి పెట్టుకోండి. ఎందుకు నమ్ముతారు చెప్పనా? నీ దేవుడు ఎలాంటోడో నీకు క్లారిటీ లేకపోతే, నువ్వు నమ్మే దేవుడు ఎలాంటోడో నీకు క్లారిటీ లేకపోతే నువ్వు చేసే పనులన్నీ దుర్మార్గపు పనులే అవుతాయి. నీ దేవుడు సరైనోడైతే నువ్వు చేసే పనులు కూడా అర్థవంతంగా లాజిక్కి సరిపోతాయి. నువ్వు చేసే పనులు సరిగ్గా ఉండక సొసైటీకి కీడైపోతున్నాయంటే నువ్వు నమ్మేది దేవుడిని కాదు, దేవుడి పేరు మీద చెప్పండి దయ్యాన్ని నమ్ముతున్నావు. ఐగుప్తులు ఇవే ఎక్కువైపోయినాయి. మనుషులు మనుషులు చంపుకుంటున్నారు, నదులకి బలిచ్చుకుంటున్నారు, మనుషులు మనుషులు చంపుకుంటున్నారు.